ఇప్పటికే వందలాది మందిని బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగింది. అరెస్టులు చేస్తా ఉన్నారు. మరి అరెస్టులు బైండ్ ఓవర్, మరి నువ్వు తెలంగాణకు వ్యతిరేకం కాదన్న వాడివి, నీకెందుకు భయం? ఎందుకు బైండ్ ఓవర్లు చేయిస్తా ఉన్నావు? ఎందుకు ప్రభుత్వంతో కుమ్మక్కై తెలంగాణ జేఏసీ నాయకులను, తెలంగాణ ఉద్యమ నాయకులను ఎందుకు అరెస్టు చేస్తా ఉన్నాను మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రేపటిలోగా తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన వైఖరి చెప్పకపోతే చంద్రబాబు నాయుడు యొక్క యాత్ర తెలంగాణలో జరగకూడదు. యాత్ర ముగించుకొని ఆంధ్ర ప్రాంతంలో మీరు చేసుకోండి, తెలంగాణ ప్రాంతంలో మాత్రం యాత్ర జరగదని ఈ వేదిక మీదుగా మేము చెప్తా ఉన్నాం. ఎంతమంది చావాలి మీ నిర్ణయాలు? ఎన్ని రోజులు ఈ రాజకీయ నాటకాలు? కాబట్టి తెలంగాణ ప్రజల్ని ఇంకా వంచిస్తాం, ఇంకా మోసం చేస్తాం, ఇంకా మేము గారడితోటి నాటకాలతోటి ప్రజల్ని మభ్యపెడతామంటే కుదరదు. 2008లో 2009లో టిఆర్ఎస్ పార్టీతోటి ఏ ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండండి. ఆ ఒప్పందం ఆ రోజు జరిగినటువంటి టిఆర్ఎస్ పొత్తు కారణంగానే తెలంగాణ జిల్లాలో ఇవాళ 39 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ గెలిచింది. గతంలో సమైక్య ఆంధ్ర నినాదం తోడిపోయినప్పుడు తెలంగాణలో 2004లో కేవలం మీరు 10 సీట్లు మాత్రమే గెలిచారు. తెలంగాణకు అనుకూలం అని చెప్పి ఇవాళ 39 సీట్లు గెలిచిండ్రు. రేపు మీరు స్పష్టమైన వైఖరి చెప్పకపోతే ఒక్క సీటు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవదని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తమ వైఖరిని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వారి యొక్క వ్యవహార శైలి మాకు తెలుసు. తెలంగాణ ప్రజలకు పార్లమెంట్ లో ప్లేకార్డు పట్టుకొని సమైక్య ఆంధ్ర కోసం కట్టుబడినటువంటి జగన్ పార్టీ వాళ్ళ యొక్క రాజన్న రాజ్యం పేరుతోటి వాళ్ళ తండ్రి పాలన మేము చూసాం. మరి వాళ్ళ జైల్లో ఉండి రాజకీయాలు నడుపుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఏదో ఒక నిర్ణయం, మేము తెలంగాణకు అనుకూలం అని చెప్పడం లేదు, మీరు ఒక నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పండి. సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నారా లేదా తెలంగాణ కట్టుబడి ఉన్నారా? ఏదో ఒక నిర్ణయం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా రేపటిలోగా నిర్ణయం చెప్పకపోతే తెలంగాణ ప్రాంతంలో ఈ 3 పార్టీలను రద్దు చేయడానికే ఈ ధర్నా యొక్క లక్ష్యంగా మేము చెప్తా ఉన్నాం. మరి రేపటి 24 గంటల టైం ఉంది. 24 గంటల టైంలో ఈ పార్టీలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. తదనంతరము మరి జేఏసీ నాయకత్వంలో కోదండరాం గారు ఉద్యమ కార్యాచరణ ద్వారా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ముందుకు వెళ్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. విఠల్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడే వచ్చినటువంటి రసమై బాలకృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి